ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారేమో ఆ సాయి కృష్ణ రౌడీ షీటర్, అదేవిధంగా క్రిమినల్ మైండ్ పర్సన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తికి సపోర్ట్గా నేను ఎందుకు మాట్లాడాలా, నేను ఎందుకు వెళ్ళి ఆ ఫ్యామిలీని కలవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయడం అవసరమా అన్న కోణంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. క్రిమినల్ వ్యక్తుల్ని చంపడం కూడా మీ బాధ్యత కాదనుకుంటా పవన్ కళ్యాణ్ గారు. క్రిమినల్ వ్యక్తుల్ని చంపడం కూడా మీ ప్రభుత్వం యొక్క బాధ్యత కాదనుకుంటా. ఆ క్రిమినల్ వ్యక్తుల్ని జైల్లో పెట్టాలా, అర్థమైందా? జైల్లో పెట్టాలా. అంతేగాని వాళ్ళని మీ ప్రభుత్వ పోలీసులతో కొట్టి చంపేసి డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా కాల్ చేసి బూర్ది చేయడం కరెక్టేనా? ఈ దేశంలో ఎన్నో ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి. ప్రజలు ఫేక్ ఎన్కౌంటర్ని ఒకానొక సందర్భంలో సపోర్ట్ చేస్తుంటారు కొన్ని సందర్భాలు. కానీ ఇటువంటి లాకప్ డెత్లు, అదేవిధంగా తీసుకెళ్ళి కొట్టి చంపేయడం, కాల్ చేయడం లాంటి వాటిని ప్రజలు ఎవరు కూడా సహించరు. ఇది పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో సాయికృష్ణ ఈ విధంగా క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి అనేసి చెప్పేసి చెప్తున్నాడు. మరి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సామినేని ఉదయ్ భాను గారు నిన్న వెళ్ళి ఆ ఫ్యామిలీని కలవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వాళ్ళ మధ్య, అంటే సిఐ గారికి అదేవిధంగా ఆ సాయికృష్ణ ఫ్యామిలీకి మధ్య సెటిల్మెంట్ చేయడానికి ఎందుకు వెళ్ళాడు? మరి దీన్ని ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? ఏమంటారు చెప్పండి. మీరేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు, కింద మీ క్యాడర్నేమో పంపిస్తున్నారు, వెళ్ళండి మాట్లాడండి చెయ్యండి అని చెప్పేసి మీరేమో కింద పంపిస్తున్నారు, పైకేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇది కరెక్టేనా? మీరేమో మీటింగ్లలో ఏమో రౌడీ షీటరు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు, అటువంటి వ్యక్తులని సపోర్ట్ చేయకూడదని చెప్పేసి మాట్లాడతారు. కానీ గ్రౌండ్లో ఏమో మీ నాయకులు పంపిస్తారో ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా మాట్లాడిస్తారు, అదేవిధంగా ఆ ఫ్యామిలీతో కలిసి వాళ్ళకి కండోలెన్స్ కూడా చెప్తారు, అదేవిధంగా మిగతా అన్నీ కూడా నడుస్తుంటాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీని కలవడం జరిగింది కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని ఖండించాలి కదా మీరు. మీ పార్టీ నాయకుడు సామినేని ఉదయ్ భాను గారిని ఖండించాలి కదా. ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్తారు, రౌడీ షీటర్ కదా, రౌడీ షీటర్ ఫ్యామిలీని మీరు ఏ విధంగా కలుస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా సామినేని ఉదయ్ భాను గారిని ప్రశ్నించండి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అడగండి. మీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా వెళ్ళి కలిశాడు కదా, అడగండి. అవి మాత్రం మాట్లాడు, అవి మాత్రం అడగడు, వాళ్ళని ప్రశ్నించడు, వాళ్ళని మాట్లాడు. కానీ మైక్ పట్టుకుంటే మాత్రం ఊగిపోతూ ఆక్రోశంతో ఆగ్రహంతో వైసీపీ మీద నిందలు వేస్తూ ఉంటాడు. ఇంకేమైనా మాట్లాడితే ఏదేదో కథలన్నీ చెప్తాడు. ఫస్ట్ మన పరిస్థితి ఏంది, మన పార్టీ పరిస్థితి ఏంది, మన నాయకులు ఏం చేస్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అది చూడాలి. తర్వాత కంటే వైసీపీ మీద పడవచ్చు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరేమో సూక్తులు చెప్తారు, గ్రౌండ్ లెవెల్ ఏమో యాక్టింగ్ చేస్తారప్ప.